ఇలా మీ ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కువ అవతాలు మాట్లాడినా, ఈ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అవతాలు మాట్లాడినా పోటీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఏది ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈ 15 నెలల 10 కార్యక్రమాలు అమలు చేసినాం. మీరు గట్నే మాట్లాడుకుంటుండాలి, మేము ఇట్లే చేసుకుంటుండాలి, మళ్ళీ మీరు గానే కూర్చుంటారు, మేము గీనే కూర్చుంటాం. ఎందుకంటే ఎప్పటికీ అబద్ధాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజానికం నమ్మరు, వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. గ్రామాలలో ఏం జరుగుతూ ఉంది, గ్రామాలలో ఏం అభివృద్ధి అవుతూ ఉంది, ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉందా లేదా, ఏముంది ఏది లేదనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, మనకి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రమణారావు గారు మాట్లాడుకుంటూ గతంలో చాలాసార్లు మేము చెప్పాము అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కోట్లు గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అంశాలు కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ జరుగుతున్నట్టు కాదు. ఇప్పుడు మొన్న జరిగిన బడ్జెట్లో కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం గురించి. మళ్ళీ వారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు డిఫాక్టో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, మా ఎల్ఏ మంత్రి గారు ఇక్కడ సభలో ఉన్నారు. వారి సమక్షంలో ఈ రకంగా మరి అబద్ధాలు మాట్లాడేసి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం నిందించడం, అది ఎందుకంటే మేము మమ్మల్ని అడిగి వాళ్ళ హామీలు ఇవ్వాలి అధ్యక్ష. అధికారం రావాలని చెప్పేసి ఇష్టానుసారంగా నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసి ఇలా అమలు చేయలేక ఈరోజు చేతులు ఎత్తేసి ఈ రకంగా నిస్సాయంగా మాట్లాడితే మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇది బాధాకరం అధ్యక్ష, ఇది మంచిది కాదు అధ్యక్ష. సార్, మహేశ్వర్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష. మా విజయరమణారావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష, వారు మాట్లాడిన ప్రతి వాక్యము సత్యదూరమైంది. మహేశ్వర్ రెడ్డి గారు అది బీజేపీ లీడర్గా అని ఆ ప్రస్తావన చేశారు తప్ప మాకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన వాటా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది, బాధ్యతగా ఇచ్చాల్సిన వాటా పూర్తి స్థాయిలో ఈరోజు రాకపోవడం జరిగిందని వారి ఆలోచన విధానాన్ని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మేమేమంటా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మాకు కూడా ఉంది. మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మరి మీ శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ, మీరు రండి, మేము వెళ్తాము, మీరు కూడా రండి, ప్రధానమంత్రి గారితో మాట్లాడదాం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొద్దాం, ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని అంటా ఉన్నాం. మీరు పారిపోతా ఉన్నారా? మీరు పారిపోతా ఉన్నారు, మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? మా విజయరమణారావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం మనం చిన్నచూపు చూస్తుంది. సవితి తల్లి ప్రేమను చూపెడతా ఉన్న తరుణంలో అన్ని కోణాలు కూడా కనబడతా ఉన్న తరుణం కనబడతా ఉన్నప్పుడు, స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను తప్పేం చెప్పలే. 2014 పార్లమెంట్ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు వారు బహిరంగ సభలో చెప్పారు, మేనిఫెస్టో పెట్టారు, ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అంటే 11 సంవత్సరాలు 22 కోట్ల ఉద్యోగాలు. అంటే ఆ రేషియో ప్రకారంగా మనకు 70 లక్షలు 80 లక్షల ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష మన రాష్ట్రానికి. గవ్వే ఏమైనా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. తర్వాత నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పి నోట్ల రద్దు కార్యక్రమం పెట్టిన అధ్యక్ష. నోట్ల చెప్పి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే జన్ధన్ ఖాతా అంటే జీరో అకౌంట్లో కనీసం కొండను అవి లాస్ట్కు ఎలుకని కాదు కదా, చీమను కూడా పట్టలే. గదే మాట్లాడిన అధ్యక్ష, నేను వేరే మాట్లాడలే. గదే విషయం అడిగిన. మరి మీరు పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నారు కదా, మరి మన సంగతి ఏంది అధ్యక్ష అని అడిగిన వాళ్ళని. అడిగినందుకు అంత ఇతపాడు ఎందుకు? మీరు చేసామని చెప్పుండ్రి, ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చామని చెప్పుండ్రి. మీరు తీసుకొచ్చే గొప్ప పని ఏమైనా ఉంటే మేము తప్పకుండా స్వాగతిస్తాం. ఇలా నిన్ననే చూసినాం, నేను నిన్న పేపర్లో చూసినా. అంటే నాకు అది ఆ పేపర్ నిజమా అవుతామా మా శ్రీధరనికి ఐడియా ఉంటుంది, మా కోమటిరెడ్డికి ఐడియా ఉంటుంది. ఇలా ఉత్తర భాగం ఏదో టెండర్ అన్నారు, మళ్ళీ ఏదో ఇంకా టెండర్ రాదు పిలుతలేమన్నారు. ఇలా పేపర్లో కనబడ్డది నాకు అది. అంటే మరి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడైతే ఎందుకు పోతుంది, ఎందుకు అవుతుంది? అట్లా రాష్ట్రం మొత్తంలో కూడా మీరేదైనా ఒక గొప్ప ప్రాజెక్టు తీసుకొచ్చింది ఏదైనా ఉందా?
ఇవాళ మీరేమన్నా ఒక ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చింది ఉందా? ఇవాళ మూసీ నది ఉంది, మూసీ సుందరీకరణ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతూ ఉన్నారు. కేంద్రాన్ని కూడా అడిగినారు, ప్రధానమంత్రి గారిని కూడా కోరిండ్రు. ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు ఇది హైదరాబాద్ నగరానికి అది మనకు ఆయువు పట్టు. ఇలా మూసీ సుందరీకరణ చేస్తే హైదరాబాద్కు పర్యాటక కేంద్రంగా ఇంకా మనం పర్యాటకులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని చేద్దాం, కేంద్రం సహకరించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే అడుగుతూ ఉన్నారు. దాన్ని ఎందుకు అడ్డుకుంటారు మీరు? దాన్ని దేనికోసం అడ్డుకుంటా ఉన్నారు? అది నేనలే, అది ఈ రాష్ట్రంలో అందరూ అంటూ ఉన్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ చీఫ్గా ఉన్నారు. మరి వారే నాయకత్వంలో అందరినీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు అట్లా అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు కావచ్చు, వారు లోపల ఈర్షత్తా ఉంది కావచ్చు. నాకన్నా వయసులో చిన్నోడు రేవంత్ రెడ్డి దాన్ని మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేస్తే మన ముఖ్యమంత్రికి ఎక్కడ పేరు వచ్చు అని చెప్పి అసూయపడతా ఉన్నారు కావచ్చు. మరి మీరంతా కలిసి ఆ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ ఎంపీ అందరూ వస్తారు. నేను చిన్నోనైనా నేను చెప్తాను, పట్టు తీసుకపోండి, మేము అందరం వస్తాం ఎమ్మెల్యేలను కూడా. మీరు ప్రధానమంత్రి ఒప్పింది, ప్రధానమంత్రి క్లియరెన్స్ ఇప్పింది, మరి ఆ పని ఎందుకు చేస్తలేరు మీరు? ఏమన్నంటే ఇదమ్మలు కాలే, అదమ్మలు కాలే, ఇది చేయలే, అది చేయాలంటే మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏం చేసారో చెప్పు నీ రాష్ట్ర ప్రధానికానికి. ఇవాళ మాకు 8 సీట్లు వస్తే మీకు 8 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ సీట్లు. మీరు దేశంలో మీరు ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి. మీరు 15 నెలల ఏమి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మన రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. కొత్తగా మీరు సాధించింది ఏంటో చెప్పండి. ఇలా మన దగ్గర నుంచి అటుపోతే అక్కడి నుంచి 30 పైసలు 40 పైసలు ఇటు వస్తున్నాయి, 60 పైసలు 50 పైసలు ఆ లెక్క కరెక్ట్ తెలియదు. కానీ మిగతాయి వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వాల దగ్గర వాడుకుంటా ఉన్నారు. మరి మిగతా ఉత్తరప్రదేశ్ బీహార్ అంతటి పోతాను, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోతున్నాయి. మరి మాయా మీరు వాడుకుంటారు కదా. మీరు కొత్తగా రాష్ట్రానికి ఏం తెచ్చిండ్రో బీజేపీ నాయకులు మీరు చెప్పండి. మీరు అది చెప్పి చెప్తే మేము అందరం కూడా సంతోషిస్తాం, బల్లలు జరుతాం, మిమ్మల్ని కూడా ఎత్తుకొని తిరుగుతాం, మీకు పాలాభిషేకం చేస్తాం, మేము పట్టుపాలతో చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళన్నా మీకు మోసం చేసి 10 ఏళ్ళు కుండెడు పాలు 5 రూపాయల పాల ప్యాకెట్ నీళ్ళ పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రజలను అట్లా కూడా మోసం చేసారు. కానీ మేము మంచి ఆవు పాలు పట్టుపాలు తెచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. చూడండి, బహుశా గౌరవ సభ్యులు రమణారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ, విజయరామారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ అనేకమైన అంశాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మీలాగా మేనిఫెస్టోలో పెట్టి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. అది మన ఉంటే చూపియండి, నేను దేనికైనా సిద్ధం అధ్యక్ష. నేను వారం అంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా 2% పెంచమని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నారు అధ్యక్ష. 2%, 3% పెంచమంటే కూడా ఆ రోజు పెంచకుండా కేవలం 32% ఇస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల బాధలు తెలిసి 42% పెంచి డివల్యూషన్ ఫండ్స్ ని 42% ఇచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు లబ్ధి జరుగుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు మీ ఊరికి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఈ రోజు రైల్వే స్టేషన్స్ ఎవరు కడుతున్నారు అధ్యక్ష? కొత్త రైల్వే లైన్స్ ఎవరు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇవన్నీ కూడా మాట్లాడడం ఎందుకు అధ్యక్ష? ఇవేమి కూడా ఈ రోజు యూరియా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నది ఎవరు అధ్యక్ష? ఈ రోజు ప్రతి దగ్గర కూడా మేము ఇవ్వాలనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతుంది అధ్యక్ష. మేము చేసే ప్రతి అభివృద్ధి, అది నేషనల్ హైవే కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మేము చేసేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం జరుగుతున్నా ఈ రోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు మీకు చేతగాక ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాదని చెప్పండి, తప్పైందని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదన్నా ఉంటే చర్చకు పెట్టండి అధ్యక్ష. మీరు దేనికన్నా ఈరోజు షార్ట్ డిస్కషన్ పెడతారా, లేకుంటే అన్నిటి మీద నిధుల మీద కానీ దేని మీద కానీ షార్ట్ డిస్కషన్ పెడతారా? పెట్టండి, దానికి ప్రత్యేకంగా మనం మాట్లాడడం తప్ప ఈ రకంగా దయచేసి ప్రజలకు తప్పుదో పట్టించడం మంచి కాదు, సభను తప్పుదో పట్టించడం అధ్యక్ష.
అధ్యక్ష, మా మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశం, ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, అదేవిధంగా వారి పార్టీ పట్ల ఉన్న ఆ అభిమానం మా తెలంగాణ ప్రజలపైన ఉంటే నిజంగానే అన్ని నిధులు వారు అనుకున్నట్టు వచ్చేది ఉందని ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏదో కొత్తగా ఇంతకుముందు మా విజయరామరావు గారు చెప్పినారు, కేంద్రము బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే, మనకేం ఫేవర్ చేయటం లేదు. మేము మన ప్రజలందరూ కడతా ఉన్న ట్యాక్స్ నిష్పత్తి భాగంలో సింహభాగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో రేషనాలిటీ లేదు. అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారితో అనేక సందర్భాల్లో కోరటం జరిగింది, డిమాండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోవటం లేదని మా బాధ, మా ఆందోళన. మేమేం చెప్తా ఉన్నాము, ఫెడరల్ సిస్టంలో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినాము. మేము రైల్వే స్టేషన్లు కట్టినాము, రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము. మేము ఈరోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము, లేకుంటే నేషనల్ హైవే ఇచ్చినాము. మీ బాధ్యత అండి, బాధ్యత భాగంలో మీరు నిధులు ఇస్తూ ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగినారు మా గౌరవ సభ్యులు, స్పెషల్గా ఏం చేసినా అని అడిగినారు. ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యాచరణ గత 10 సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. అది జరగటం లేదని మా బాధ. మీ బాధ ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాధ ఉన్నప్పటికీ ఇంకా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోకుండా నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ఆయన మోడీ గారి దగ్గరికి కూడా దగ్గర, ఆయన మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి. ఎలక్షన్ ముందర మాట్లాడిన ప్రతి మాట ఈరోజు హామీ ఇచ్చినట్లే. ఏదో మీరు టెక్నికల్గా మేము మేనిఫెస్టోలో పెట్టలేదని మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. జనధన్కు సంబంధించి కానీ 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట కాదంటారా అధ్యక్ష? మోసం చేసింది వారు, నల్లధనం విషయంలో మాట్లాడింది వారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం చేసిన పొరపాట్ల విషయంలో మేనిఫెస్టోలో పెట్టాం. మేము న్యాయపరంగా జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పాం. జ్యుడిషియల్ కమిషన్ హైకోర్టుకు జడ్జికి సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి వేసి జ్యుడిషియల్ కమిషన్ వచ్చిన రిపోర్ట్ తర్వాత యాక్షన్ తీసుకోబడుతుంది. స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెనుక బోము రాసి పెట్టుకోండి. మేము 16 నెలలు అయింది, కానీ మేము ఇచ్చిన ప్రతి హామీని ఒక్కటి తర్వాత ఒకటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే కార్యాచరణ ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరొక్కసారి మేము వస్తాం మీతోనే, మాకు బేషిజాలు లేవు, మేము ప్రభుత్వంలో ఉన్నామని మీరు తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, మేము వస్తాము. రాష్ట్ర ప్రయోజనాల గురించి బేషిజాలు వదిలిపెట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశంనైనా మన అందరి సహకారంతో సాధించే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి గారికి అంత ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఆ మోడీ గారి దగ్గర ప్రత్యేక ప్రస్తావన ఉంది, వారిది తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పటిదాకా బీజేపీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిపై మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మేము వాళ్ళు చేసిన అవినీతిపై మేము కేసులు రిజిస్టర్ చేస్తే, మేము ఉదయం కేసు రిజిస్టర్ చేస్తే సాయంత్రానికి ఈడీ ఎంటర్ అవుతుంది. అధ్యక్ష, ఈడీ ఎంటర్ అయ్యి ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దాంట్లో మేము కేసు రిజిస్టర్ చేస్తే అధ్యక్ష, ఈవినింగ్ కల్లా కేసు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఈడీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసింది. అధ్యక్ష, ఇప్పుడు మీ పరిధిలో ఉండి
మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదని ఈ సందర్భంగా నేను మన మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా అధ్యక్ష ఇక్కడ అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా అఫెన్స్ 10 లక్షలు దాటితే కంపల్సరీ అది ఈడీ అండర్కి వస్తుంది అధ్యక్ష. సో ఈడీ వాళ్ళ ఇప్పుడు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వాళ్ళ పరిధిలోని అంశాలు ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యి ఆ కేసులను నీరుగార్చే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడే ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. అది అందరికి తెలిసిన విషయమే. ఇద్దరు కూడా కొల్యూడ్ అయ్యి ఈరోజు బీఆర్ఎస్ చేసిన అవినీతిని అంతా కూడా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం. ఈరోజు మీరు కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గత 10 సంవత్సరాలలో చేసిన అవినీతిని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక్కరోజు కూడా ఎన్నోసార్లు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అదేవిధంగా మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడింది అధ్యక్ష. కాళేశ్వరం వాళ్ళకు ఏటీఎం లాగా టీఆర్ఎస్ వాళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం లాగా ఉపయోగపడతా ఉంది. కాళేశ్వరం అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారు, అడ్డగోలుగా దోచుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడిన అధ్యక్ష. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష? ఒక రోజున కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోన మీరు దర్యాప్తు చేయించిరా? ఈ రోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కాపాడుతున్నారు అనేది ఇది వాస్తవ విషయం అధ్యక్ష. అది అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. కాబట్టి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా పాలన ప్రజాపాలన చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు అధ్యక్ష. అది అందరికి తెలిసిన విషయం. అది తట్టుకోలేక మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకు వస్తున్న పేరును తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి పట్ల మేము ఎక్కడ కూడా వెనకడుగు వేస్తలేము. దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రాపర్ గా ఎగ్జామిన్ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రేపో మాపో కాళేశ్వరం మీద కూడా రిపోర్ట్ వస్తా ఉంది. తప్పకుండా దానికి బాధ్యులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా మా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రులు ఆల్రెడీ చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టాం. బీజేపీ వాళ్ళు ఆలోచన చేస్తున్నచ్చు మీరేదో వచ్చి అడ్డం పడతామని చెప్పేసి మీరు ఈడీ ఎంటర్ అయిపోయి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న విషయం ప్రజలకందరూ కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్ లను కాపాడే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, రమణారావు గారు కానివ్వండి, లేకుంటే మిత్రుడు జిఎంఆర్ గారు కానివ్వండి, అనేకమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అంశాలను వారు తీసుకోవడం. మరి నేను ఒక విషయం తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పటి వరకు మేము అడిగినట్టుగా ఏ ఒక్క అంశం మీదన్నా సిబిఐ ఎంక్వైరీ కోసం ఈ ప్రభుత్వం సిఫార్సు చేసిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు దానికి రికమెండ్ చేయాలి సిబిఐని ఇన్వెస్టిగేషన్ కోసం. రెండో అంశం అధ్యక్ష, అదే రమణారావు గారు మాట్లాడుతూ మూసీ నది గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మూసీ ప్రక్షాళన కోసం గతంలో 50,000 కోట్ల రూపాయలతో చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అది 71,000 కోట్ల రూపాయలు అవుతుంది మూసీ ప్రక్షాళనకు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న కుత్బుల్లాపూర్ మండలంలో ఒక మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు 150,000 కోట్లు అయితే అన్నారు. అసలు 50,000 కోట్లు ఎక్కడ, 150,000 కోట్లు ఎక్కడ, అసలు మూసీ ప్రక్షాళనకు అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నది, దాని డిపిఆర్ ఏమన్నా తయారైందా, డిపిఆర్ ఏమన్నా తయారైపోతే దానికోసం స్పెసిఫిక్గా ఏ రకంగా అంటే కేవలం గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం చేసుకుంది, ఒక ఏటీఎం చేసుకుంది, మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా 150,000 కోట్ల రూపాయలతోటి మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవాలా, మా ఆస్థాన గుత్తదారులకు మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఆస్థాన గుత్తదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలా, జేబులు నింపుకోవాలనే ప్రయత్నం తప్ప ఈ మూసీ ప్రక్షాళన ఏంది అసలు, దాని మీద ఒక చర్చ పెడదామండి, అసెంబ్లీలో ఒక చర్చ పెట్టండి, దాని డిపిఆర్ ఉందా, డిపిఆర్ మీద మాట్లాడదాం. ఏ అంశం లేకుండా మీరు ఇష్టానుసారంగా మేము ఇక్కడ ఒక ప్రక్షాళన మూసి పెట్టినాము, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే ఎట్లయితుంది అధ్యక్ష? రెండో ముఖ్యమైన అంశం అధ్యక్ష, మూసీకి సంబంధించి వేరే దేశాల్లో కూడా సౌత్ కొరియాతో సహా దగ్గర పరిశీలించడానికి కూడా పోయినటువంటి వాళ్ళంగా నేను మూసీకి సంబంధించి మీరు చర్చ చేస్తామంటే తప్పకుండా చేద్దాం. మీరు ఎట్లయితే గుజరాత్లో సబర్మతి చేసుకున్నారో లేదా వివిధ గంగాకు సంబంధించి మీరు చెప్పినారో తెలంగాణలో జరిగేటువంటి మూసీ పునరుజ్జీవానికి కూడా కేంద్రం నుంచి నిధులు తెస్తాం, చర్చ చేద్దామని చెప్పండి. తప్పకుండా దాని మీద చర్చ చేద్దాం, నిధులు ఇవ్వండి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైదరాబాద్ జంట నగరాల లోపల ఒక ప్రాజెక్టు తోటి ఈ ప్రాంతానికంతా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది తప్ప అందులో ముందే గాంధీ గారి పేరు మీద ఇప్పుడైతే ఎక్కడైతే బాబుఘాట్ ఉందో
ఈసా మూసి 2 నదులను కలిపి తీసుకొచ్చి అక్కడ కలుస్తుంది. ఆ 16 కిలోమీటర్ల సంబంధించి ఫేజ్ 1 కింద తీసుకునే కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా రిహాబిలిటేషన్ ఇష్యూస్కి ఎక్కడ రావు. దానికి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించి గతంలో సౌత్ కొరియా పోయినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇటువంటి అవకాశం ఉంది, కొన్ని దేశాలకు మాత్రమే నగరాల మధ్య నుంచి నదులు ప్రవహించి లేకపోతే ఇటువంటి కాలువల ద్వారా ఉండేటువంటి అవకాశం నేచురల్ వచ్చినటువంటి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మనం నగరాన్ని ఆ మురికి కూపంగా మారిపోయినటువంటి దాన్ని కొంత పునరుజ్జీవం చేసి అక్కడ వాళ్ళందరూ రిహాబిలిటేషన్ చేయాలని ఆలోచనతో చేసినాం. పిల్లి కాలువ గుడిసెలు ఉంటాయి సార్ అధ్యక్ష. మలక్పేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలాల గారు లేరు. ఆ నియోజకవర్గంలో 300 చిల్లర ఇండ్లకు రిహాబిలిటేషన్ కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చి 2 లక్షల రూపాయలు వాళ్ళు ఉపాధి అవకాశాల కొరకు ఇచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి ఇచ్చి షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 రూపాయలు ఇచ్చి రకరకాలుగా అడ్జస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా మూసి మీద చర్చ చేద్దామంటే మా ప్రభుత్వం వెనుకకపోయే ప్రశ్నే లేదు. మేము ఒక అస్యూరెన్స్ మాత్రం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. కేంద్రం భాగస్వామ్యం తీసుకొని మీరు కేంద్రం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి దానికి సంబంధించి చేస్తామంటే చాలా సంతోషం. చేయమని చెప్పి సందర్భంగా సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పేరు ప్రస్తావించడం జరిగింది మూసీ రివర్ సంబంధించి. అచ్చా, మూసీ రివరు డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు అవుతుందనేది ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ నెంబర్ 1. ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చేసేదానిలో భాగంగా అది. సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం. అయితే సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున అందుతూ ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలలో తెలంగాణ రాష్ట్రానికి 50,000 కోట్లు అయితే ఏపీ రాష్ట్రానికి 90,000 కోట్లు పడి జరిగింది. అక్కడ గుజరాత్, వెస్ట్ బెంగాల్, యూపీకో, బీహార్కో ఇంకా అధిక మొత్తం కూడా జరిగింది. అన్నప్పుడు వాళ్ళ కర్తవ్యం, బాధ్యత, సమాఖ్య స్ఫూర్తి పాటించాలి. అంటే అభివృద్ధి కార్యక్రమ అంశాల్లో అది మూసీ అయినా, కాళేశ్వరం జాతీయ హోదా అయినా, పాలమూరు జాతీయ అయినా వాళ్ళ బాధ్యత మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి గుర్తు చేస్తూ దానికి చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఎంతైనా కూడా ఎట్లయితే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ సంబంధించి రేషియోస్ ఉన్నాయి. గతంలో 20-80 ఉండే, ఇప్పుడు 60-40 ఉన్నది. సో అదే ప్రకారము మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా మూసీ బాధితున్నే. చాలామంది మాట్లాడి ఉన్నటువంటి నాయకులు మేము మూసీలో పోయి 2 రోజులు పడుకుంటాం, 6 రోజులు పడుకుంటారు కింద. అచ్చా, అన్ని హంగులు ఉండి కూడా, ఒక మంత్రిగా ఉండి కూడా నిత్యం మున్సిపల్ కమిషనర్ తోటి మాట్లాడుతూ చేస్తా ఉన్నా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కంపు వాసన కావచ్చు, దోమలు కావచ్చు. సో ఇటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టుకుంటే ఎండింగ్ దాకా కిలోమీటర్ల పొడవునా. అంటే ప్రభుత్వం నైతిక బాధ్యత. మీరు గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మరి 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలతో పాటు గతం లేని కంటే కూడా ఎక్కువ ఆదాయం తెలంగాణ వస్తూ ఉంది అన్నప్పుడు అడగడం తప్పే ఉంది. ఆ 70,000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, ఎంతగా కావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫైనల్ డిపిఆర్ని బట్టి ఉంటుంది. అది మనం చేసేటువంటి దాన్ని ఎన్ని చేయాలా, ఏం చేయాలనే కింద ఉంటుంది. సో ఇది నిమిత్తంగా ఇప్పుడే మొత్తం చెప్పడానికి రాదు. దాని ఏదో ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా దీనిలో పీపీ మోడల్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు భాగస్వాములు అవుతారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, మొత్తం కేంద్రం నుంచి కాదు. బట్ ఎంత అవసరమన్నా అల్టిమేట్గా ప్రజల 1 కోటి సుమారుగా 20 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం అంటే 40% ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ అన్నప్పుడు వాళ్ళ బాగోలు చూసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలా. దానికి ఈ చర్చనే అక్కర్లేదు. ఇప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సవతి తల్లితో ప్రేమ చూస్తుంది. వాస్తవం నేను చెప్పడం కాదు, ఫిగర్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటే కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద మనసుతోటి ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రం. ఇలా రాష్ట్రం అప్పులపాలైంది ఉన్న వాస్తవం. నెలకు ఇలా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి అధ్యక్ష? సో అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా బయటపడాల్సిన బాధ్యత ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ప్లీజ్ సాంబశివరావు
శ్రీ సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు ప్లీజ్. మహేశ్వర్ రెడ్డి గారు ఓన్లీ 1 minute. ఐ విల్ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, నేను ఏం చెప్పాను అధ్యక్ష, వారు 50,000 కోట్లు 71,000 కోట్లు అయితే అని చెప్పి అన్నంత మాత్రమే అన్నాను. కానీ ఈరోజు మూసీ ప్రక్షాళన అంశము ఎక్కడ మీ మేనిఫెస్టో లేదు అధ్యక్ష. ముందు మీ మేనిఫెస్టో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ముందు పూర్తి చేయండి అధ్యక్ష. ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మీరు మూసి ముందర వేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదంటే ముందు డిపిఆర్ రెడీ అయింది అధ్యక్ష. డిపిఆర్ రెడీ అయిందా? డిపిఆర్ రెడీ కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడే అంటున్నారు అప్పుల పాలైంది రాష్ట్రం అంటున్నాడు. అప్పుల పాలైనాక రాష్ట్రం వెనక 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అధ్యక్ష? అంటే కేవలం ఈ రోజు ఏదో మీరు చేస్తున్నట్టుగా కేంద్రం ఇస్తలేదు అన్నట్టుగా చెప్పడం కాదు. కనీసం మీ షేర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈ రోజు ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనాక ఈరోజు దేనికోసం ఈ రోజు ఈ సబ్జెక్ట్ ముందర వేసుకుంటారు అధ్యక్ష? కేవలం ఇది రాష్ట్రానికి ఉద్యోగాలు జేబులు ఇవ్వడం కోసమేనా? మూసి దేనికోసమో చెప్పాలి కదా అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలై 8 లక్షల కోట్లు అప్పంటారు, మరోవైపు 150,000 కోట్లతో మూసి చేస్తా అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం కావాలంటారు. అసలు ఎక్కడ మీ ప్రామిసెస్లో లేదు, మీ మేనిఫెస్టోలో లేదు. ఇలాంటి అంశాలు తీసుకొని ఏం చెప్పదలుచుకుంటారు అధ్యక్ష? ప్రజలకి ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు కదా చెప్పమని అధ్యక్ష. సాంబశివరావు వారు మాట్లాడడానికి ఇస్తారు. వీరు మాట్లాడడానికి ముందు ఆపోజిషన్ అయితే మాట్లాడండి అధ్యక్ష. ముందు మాట్లాడండి అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు